తాళరేవు మండలం సుంకరపాలెం బైపాస్ శ్రీ పెద్దిరెడ్డి వినాయక రావు కాపు కళ్యాణ మండపంలో లయన్స్ లాస్యనందన 7వ జిల్లా యాన్యువల్ కన్వెన్షన్ కార్యక్రమం లయన్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధి విజయ్ కుమార్ రాజు, జిల్లా గవర్నర్ ఈవీవి ఈశ్వర్ కుమార్ పర్యవేక్షణలో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా గవర్నర్ ఈశ్వర్ కుమార్తో పాటుగా మరికొంతమంది లయన్స్ క్లబ్ ప్రతినిధులు జిల్లా వ్యాప్తంగా చేపట్టిన పలు సేవా కార్యక్రమాలను వివరించారు. అనంతరం లయన్స్ డిస్ట్రిక్ట్ 316B 2025-2026 సంవత్సరానికి గాను డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికలలో డిస్ట్రిక్ట్ గవర్నర్గా వజ్రపు కోటేశ్వరరావు, రెండవ డిస్ట్రిక్ట్ గవర్నర్గా పెద్దిరెడ్డి ఉమామహేశ్వరరావు, మొదటి డిస్ట్రిక్ట్ గవర్నర్గా చెట్టినాడు శ్రీనివాసులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2025-26 సంవత్సరానికి గాను వజ్రపు కోటేశ్వరరావు జూన్ నెలలో గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన వారిని సభా వేదికపై ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. అదేవిధంగా ఆటపాటలతో లయన్స్ ప్రతినిధులు సరదాగా సందడి చేశారు. 2 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో లయన్స్ డిస్ట్రిక్ట్ 316B జిల్లా పరిధిలోని వివిధ లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రిపోర్ట్ ఆఫ్ సెంటినియల్ విద్యా ప్రోత్సాహ ట్రస్ట్ బై వివిఎన్ రెడ్డి గారు పీడీజీ. నమస్కారం. దయచేసి వెనకాల కూర్చోవాలి ప్లీజ్. బాబు కూర్చోవాలి. నంగమాల కృష్ణ గారు రమ్మని చెప్పారు కదండి. ఏమంటివి మానవ జాతి నీచమా? ఎంత మాట ఇది సకరమైన మా కురువంశము ఏనాడో కులహీనం. నా పరిస్థితులు చెబుతున్నాయి నేను ప్రేమించాలని. నేనుంటే చుక్కలు పట్టుకు తిరిగాము, అందులో ముందు నేనుంటే Smash sir, 1 second, okay, ready? ఫస్ట్ విడిది ఎలక్ట్ గా ఎన్నుకోబడిన చిట్టిరెడ్డి శ్రీనివాస్ గారిని వారి సెకండ్ విడిది క్యాండిడేట్ గా సెకండ్ విడిది ఎలక్ట్ గా ఎన్నుకోబడిన పెద్దిరెడ్డి ఉమామహేశ్వరరావు గారిని వారి సభ్యులతో సహా ఈ సందర్భంగా చాలా నా మెంబర్షిప్ కూడా పనిచేసి ఇప్పుడు
కూడా ఏదైనా జ్యూస్ కావాలంటే ఇప్పుడు మన ఎన్నుకోబడిన నాయకుల యొక్క స్పందన తెలియజేసుకుందాం. లేదు చదువు బ్రేక్ అయిపోతుంది. సునమ్మ ఐశ్వర్య సెకండ్ ఇయర్లో చదువుతుందండి. నెక్స్ట్ ఇప్పుడు కేవీ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్నాం, జాయిన్ చేస్తుంది. సో ఇది ఫ్యామిలీ అండి. మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నా హోప్ క్లబ్ లైన్స్ పుస్తకం కూడా నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే వారు నన్ను ఆమోదించి స్థాయికి తీసుకొచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే పూర్వ జిల్లా గవర్నర్ కానివ్వండి, లయన్స్ నాయకులు కానివ్వండి, అందరూ కూడా సహాయ సహకారాలు అందించారు కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో ఇక్కడ నిలబడగలిగాం. రాబోయే రోజుల్లో నేను సెకండ్ వీడీసీగా ఏ విధంగా మరి యాక్టివ్గా పనిచేసానో రాబోయే తెలియజేసుకుంటున్నానండి. నాకు ఓటేసిన అందరికీ థ్యాంక్స్. ఇంట్లో వేసినకి డబుల్ థ్యాంక్స్. హ్యాపీ. ఎందుకంటే అది బాధపడవలసిన విషయం కాదు, కానీ ఏమైనా పొరపాటు ఉంటే సరి చేసుకుంటాం కష్టం. అయినా చాలా సంతోషం ఉంది. ఇప్పటివరకు నా అయిపోయారు రేపటి అయిపోయారు. నేను ఇందాకే చెప్పాను, ఈ 3 years నాకు వీలైనంత వరకు లైనేజింగ్ కోసం నా టైం స్పెండ్ చేస్తాను. ఫస్ట్ నా ప్రొఫెషన్ ఫ్యామిలీ కాదని పక్కన పెట్టైనా సరే ఖచ్చితంగా నేను లైనేజింగ్ కోసం కృషి చేస్తాను. ఎందుకంటే మన జిల్లా లైన్స్ అంటే నాకు చాలా 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 ఇష్టం. చాలా మంచోళ్ళు, చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. సర్వీస్ అంటే సమాజానికి ఏదో చేయాలన్న ఆతృతున్న వ్యక్తులు. అందుకొంచెం నేను నా శక్తి కొద్ది ఉపయోగించుకోగలిగితే మన జిల్లా చాలా మంచి కార్యక్రమాలు భవిష్యత్తులో చూడవచ్చు. చాలా మంచి జరుగుతుందని నా అభిప్రాయం. అలాగే నా మిస్సెస్ శ్యామగారు తను కూడా ఇప్పుడు పప్పుపాలెం గోల్డ్ ట్రెజరర్ నెక్స్ట్ ఇయర్ ప్రెసిడెంట్గా చేయబోతుంది. భవిష్యత్తులో తను కూడా నాకు అంటే ఈ పోస్ట్ అని కాదు, తన వరకు మంచి పోస్టుల వరకు తీసుకొస్తాను. సర్వీస్ తన వరకు కూడా సర్వీస్ చేయగలుగుతాను. ఇక ఒక చిన్న మా ఫ్యామిలీ పరిచయం చేస్తుంది. నా టీంలో పనిచేయడం మేమిద్దరం ఇంచుమించు 5 చేసిన దగ్గర కూడా స్నేహితులు. నేను ఏదైతే ఆలోచిస్తానో అదే రకంగా ఆలోచించే మంచి మన ఉమామహేశ్వర. నేను ఎప్పుడైనా డెవలప్మెంట్ నన్నే ప్రోత్సహించి సార్ అలాగే ఉంటుంది సార్ మనం చేద్దాం సార్ అని ఎన్నో కార్యక్రమాల్లో నాకు అండగా నిలబడిన వ్యక్తి ఉమామహేశ్వరరావు. నేనైతే ఒకటి చెప్తానండి, నిన్న మొన్న చూసి ఏషియన్ బాగా చేస్తానంటారు కదా, నేను 1 అయితే వర్షంలో ఉమా 2 0.2 అంత చక్కగా జిల్లా నడిపిస్తాడని అయితే నాకు ఆ విధంగా చాలా బాగా జిల్లా నడిపిస్తాడు ఉమామహేశ్వరరావు.